వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. ఏంటి క్రౌడ్ ఏంటా అనుకుంటున్నారా? బయట పోలీసులు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, మన విజయవాడ లెమన్ టీ హోటల్లోని సేల్స్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు కదండి. ఈ నెల మార్చ్ 28, 29, 30 అయితే ఉంటుంది. బట్ అసలు అనుకోని స్థితిలో ఏంటంటే పోలీసులు అయితే వచ్చి రావడం జరిగిందండి. ఎందుకంటే చాలా హెవీ రష్ అయితే అయిపోయిందంటే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుందంటే ట్రాఫిక్. సో దానివల్ల ఈ సేల్స్ అనేది ఆపేయాలి అని చెప్పి పోలీసులు అయితే అనౌన్స్ చేశారంట. సో దానివల్ల మేము అక్కడికి వెళ్ళి ఎంత బతిమలాడినా సరే లోపలికి అయితే రానివ్వలేదు. సో ఎలాగోలాగా నేను వీడియో తీసుకుంటా, ఇలా మాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి లోపలికి అయితే వచ్చేసానండి. సో లోపలికి వెళ్ళడానికి అయితే అస్సలు ఖాళీ లేదనమాట, కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది జనాలు అయితే వచ్చారు. సో చూసారు కదండి ఎంత క్రౌడీగా ఉందో. అసలు లోపలికి అసలు కలెక్షన్ చూడడానికి కూడా అసలు వీలు లేదనమాట, అంత హెవీగా ఉంది లోపలంతా కూడా. సో అంతలా ఏముంది అనేది చూపిస్తాను. ఇంకా చాలామంది చాలా కష్టపడి అయితే లోపలికి వచ్చారు. సో ఫైనల్గా వాళ్ళకైతే చాలా టైం వేస్ట్ జరిగింది. సో ఎందుకు ఏంటనేది లాస్ట్లో అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా వీడియోలోకి మొదలు పెట్టేద్దాం. సో లోపలికి వెళ్ళగానే అసలు చూడడానికి కూడా ఏది వీలుగా లేదండి. సో పైన చూపిస్తున్నాను, ఐ మీన్ నేను తీయగలిగింది తీసాను అనమాట. సో చూసేయండి, మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే ఈ టైప్లో కాకపోయినా మనకి మళ్ళీ రేపు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ రేపు పెడితే అది లెమన్ టీ హోటల్లో పెడతారా ఇంకెక్కడైనా పెడతారా అనేది మనకు తెలియదు. మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా స్టార్టింగ్ అయితే ఈ ప్యాంట్స్ అయితే కనిపించాయండి. ఈ 500 అంట, మనకి ఆఫీస్ వేర్ అనమాట ఇదంతా కూడా. సో ఇంకా అలా లోపలికి వెళ్తే మొత్తం జెంట్స్ వేర్ అండ్ ఇదంతా కూడా జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ షర్ట్స్ అయితే ఉన్నాయి బయట. సో ఒక్కొక్కటిగా సైజెస్ వైజ్గా అయితే పెట్టారు. సో చూపించడానికి అయితే నాకు అసలు వీలవ్వలేదండి. సో చూసేయండి, మీకు ఏమైనా నచ్చినట్టయితే వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి రేపు వీలైతే. సో ఇవన్నీ కూడా 300 రూపీస్ అంటే టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా సైజెస్ వైజ్గా అయితే పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా షర్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్యాంట్స్ అనమాట. ప్యాంట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. 300 to 500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఈ షర్ట్స్ వచ్చి 500, 300 అంటే సైజుని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది. అండ్ ఈ 100 రూపీస్ ఏంటో అనుకుంటున్నారా? జెంట్స్ ఇన్నర్ వేర్స్ అనమాట, బనియన్స్ అనమాట. 100 రూపీస్ అనమాట. దాంట్లో 2 షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ కిడ్స్కి అయితే టీ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవి కూడా సైజెస్ అయితే ఎంచుకోవడం చాలా కష్టం అనమాట ఇంత క్రౌడ్లోని. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే ఈ టవల్స్ అయితే కనిపించాయి. ఈ టవల్స్ లేదా దుప్పట్లో అర్థం కాలేదు, మరీ పొడుగ్గా లేవు అలానే మరీ పొట్టిగా లేవు. సో దానివల్ల నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఏదైనా సరే 100 రూపీస్ అంట, చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ మొత్తం దాంట్లోనే నాకు ఇదైతే చాలా వర్తి అనిపించిందండి. పిల్లోస్ అనమాట, 300 అంటండి పిల్లోస్. చాలా బాగున్నాయి అనమాట. డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా దివాన్కి కుషన్స్ టైప్లోని మనకి లాంగ్ పిల్లోస్ కూడా ఉన్నాయండి. అవి అయితే 500 రూపీస్ అంటే. ఇలాంటి లాంగ్ పిల్లోస్ అయితే 500 అంటండి. ఇలాంటి దివాన్స్ వాటి మీద చాలా బాగుంటాయి కదా, అవి చాలా ప్రైస్ రీజనబుల్ అయితే అనిపించింది నాకు. ఇవన్నీ కూడా బ్లేజర్స్ అనమాట, హాఫ్ బ్లేజర్స్, ఫుల్ బ్లేజర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. సైజెస్ కూడా అన్నీ కలిపేసి ఉన్నాయి. కాకపోతే 300 రూపీస్ ఏనంటండి. బాగుంది కదా ప్రైస్. సో చూసారా, పిల్లోస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. ఆ ప్రైస్కి ఇదైతే చాలా బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇంకేమున్నాయి చూసేద్దాం. నెక్స్ట్ కార్పెట్స్ అండి. ఈ కార్పెట్స్ అయితే లాంగ్ కార్పెట్స్ అనమాట. 300 ఏదైనా సరే, షార్ట్ అయినా 300, లాంగ్ అయినా 300. అక్కడ ఉన్నవి ఏవైనా సరే 300 రూపీస్ ఏనంట. పక్క నుంచి ఒక అంకుల్ అయితే సెటర్ వేస్తున్నారు. ఇవే కార్పెట్స్ డీమార్ట్ అయితే 200కే వచ్చేస్తున్నాయి అని. బట్ ఎక్కడున్న క్వాలిటీ అక్కడ ఉంటాయి అంతే. సో ఇవైతే చాలానే ఉన్నాయండి, అన్నీ మిక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మెన్స్ షర్ట్స్ అనమాట. ఇవి కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది, 900 అంట. మరి ఆ బ్రాండ్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బట్ అన్నీ కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అనమాట. బెడ్షీట్స్ అయితే 500 అనమాట. పెద్ద నాకు బయట లోపల తేడా ఏమనిపించలేదు. బయట కూడా ఇంచుమించు అదే ప్రైస్ ఉందన్నమాట.
ఇంకా ఏమున్నాయి చూసేద్దామండి లైన్గా. ఇవన్నీ ట్రావెల్ బ్యాగ్స్ అనమాట. ట్రావెల్ బ్యాగ్స్ వచ్చి 500 రూపీస్. ఇవి మన హ్యాండ్ ట్రావెల్ అనమాట, ఇలా తగిలించుకొని వెళ్ళిపోయేటట్టుగా 2 టైమ్స్ పట్టుకుంటాం కదా, ఆ మోడల్స్ అన్నీ కూడా. ఇది క్వాలిటీ చాలా బాగుంది, బట్ సైజ్ అంతా చాలా చిన్నది, తక్కువ బట్టలు పడతాయి, బట్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇవన్నీ కూడా ఆఫీస్ బ్యాగ్స్ అనమాట. అవి కూడా ఇంచుమించు 500 ఉన్నాయి. ఇవి వచ్చి 50 రూపీస్ అండి. ఇవి ఏంటంటే పౌచ్ అనమాట. మనకి బ్రష్, ట్రావెలింగ్ అప్పుడు బ్రషెస్ అవి పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఏమైనా పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి పౌచెస్ అనమాట. అండ్ ఇంకా ఇవి వచ్చి 3 పీసెస్ 100 రూపీస్. అంటే ఏంటా అని చూశాను, కానీ కడ్రాయిల్ అని తర్వాతే తెలిసింది. అండ్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ట్రావెలింగ్ బ్యాగ్స్ అనమాట. వీల్స్ బ్యాగ్స్ అన్నీ కలిపి అయితే ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్తే మొత్తం ఇవన్నీ కూడా కనిపించాయి అనమాట. బయటకన్నా లోపలే కొద్దిగా లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ షూస్ అనమాట. షూస్ వచ్చి 1000 రూపీసే ఉన్నాయి. అసలు ఏమి వీడియో కూడా తీనివ్వలేదండి. పోలీసులు వచ్చి అసలు వెళ్ళిపోమన్నారు. వీడియో కానీ షాపింగ్ చేసే వాళ్ళు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోమన్నారు. ముందే చెప్పాం కదండి లోపలికి రావద్దని చెప్పి అరిచారనమాట పోలీసులు. సో అయినా సరే నేనైతే గబగబా వీడియో తీసేసాను, ఎందుకంటే మీకు ఇక్కడ సేల్లోని ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటంటే చూపిద్దామని. ఈ కిట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. 100 రూపీస్ అంటే చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకా అసలు నుంచోడానికి కూడా నుంచోనివ్వట్లేదండి. అసలు పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ కానీ జెంట్స్ కానీ వెళ్ళిపోండి అని చెప్పి అరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే బయట వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందంట. జడ్జిలు వీళ్ళందరూ తిరిగే ఎంజీ రోడ్ మంచి ట్రాఫిక్ రోడ్ కదండి, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉందంటండి. సో దానివల్ల ఈ సేల్స్ అనేది ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నారంట. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు ఎక్కడ పెడతారో ఏంటనేది మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి నేను మళ్ళీ ఆ వీడియో అయితే తీస్తాను ఎక్కడ పెడతారు ఏంటనేది. ఈ ఉమెన్స్ చెప్పల్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగా నచ్చాయి అనమాట. ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్స్ కానీ దాని చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైజెస్లోని. సో అసలు ఆ వీడియో తీస్తున్నా కదా ఆపేయమన్నారు. సో దాన్ని బట్టి నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. అసలు నుంచొని ఇవ్వట్లేదండి. తీరా లాస్ట్లో ఏం జరిగిందంటే మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి నచ్చినవి ఏమంటే అన్ని ట్రాలీలో అయితే వేసేసుకున్నారు, కానీ అసలు ఏది కొనేవ్వలేదన్నమాట. మొత్తం అక్కడ పడేసి వెళ్ళిపోమని చెప్పారు. అసలు బిల్ చేయడానికి అసలు అవకాశమే లేదని చెప్పారు. సో మొత్తం వీళ్ళు లాస్ట్ వరకు చూసారనమాట, ఎగ్జిట్ వరకు చూసారు. అలాగే అంటారే బిల్ చేస్తారులే అని చెప్పి ఎగ్జిట్ వరకు చూసారు, కానీ అసలు ఎగ్జిట్లో మొత్తం ఆ చేతిలో ఏం పట్టుకున్నారు అన్నీ అలా అక్కడ పడేశారనమాట. సో అసలు బిల్ అనేది చేయనివ్వలేదు. సో చూసారు కదండి, అసలు ఎవరిని నుంచొనివ్వట్లేదు. వెళ్ళిపోండి క్లోజ్ అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ తోలేస్తున్నారు. అండ్ బయట ఉన్న కూడా ఎవరిని లోపలికైతే అలౌ చేయట్లేదు. చాలామంది అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఇవన్నీ చూసి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. చాలామంది పాపం డీలా పడిపోయి వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. అయినా సరే కొంతమంది కొంచెం గొడవ కూడా చేశారనమాట. అసలు అలాంటప్పుడు పోస్టులు ఎందుకు చేశారు, ఎందుకు సేల్స్ పెట్టారు అని చెప్పి చాలా గొడవ చేశారు. పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోయారు. ఈ లేడీ ఆ యాంటీ అయితే చాలా గోల చేసి అయితే లోపలికి వచ్చింది. సో మొత్తానికి తీసుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. సో పోలీసులు అయితే చాలా కంట్రోల్ చేస్తున్నారండి. చూసారు కదండి, మీకోసమే కదండి మేము చెప్తుంది వెళ్ళిపోమని, మీకే ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. సో చూసారు కదండి, మొత్తానికి సేల్ అయితే ఇలా అడ్డంగా ఆగిపోయింది. ఇంకా మళ్ళీ పెడతా ఉంటారు ఇలాంటి సేల్స్ అన్నీ కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం డల్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంతేనండి, ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఎగ్జిబిషన్లో అయితే కలుద్దాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.